క్రీస్తునందు ప్రేమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన పాఠంలో మనము అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 36 నుండి 60 వరకు ధ్యానించుకోబోతున్నాం. గత పాఠంలో స్టెఫెను చేసిన సుదీర్ఘ ప్రసంగంలోని కొన్ని విశేషాలను గమనించాం. ఈనాటి పాఠంలో ఆ ప్రసంగంనకు కొనసాగింపును గమనిస్తాం. తన ప్రసంగంలో స్టెఫెను మోషేను గూర్చి ప్రస్తావిస్తూ ప్రధాన యాజకులు బంగారు దూడను పూజించడానికి సిద్ధపడ్డారని, ఐగుప్తు నుండి వచ్చిన వారి ప్రవర్తన వివరాలు చెప్పినందుకు స్టెఫెను మాటలు ప్రధాన యాజకులకు మరింత కోపం తెప్పించాయి. స్టెఫెనుపై వారు దాడికి పాల్పడ్డారు. అయితే అతడు పైకి చూచినప్పుడు ఆకాశం తెరవబడడం, యేసు దేవుని కుడి పార్శ్వంలో నిలవబడి ఉండటం చూశాడు. ఆ గుంపు స్టెఫెనును పట్టణం నుండి వెళ్ళగొట్టి అతనిని రాళ్లతో కొట్టింది. అప్పుడు అతడు, ప్రభువా, ఈ పాపము వారిపై మోపకుమని ప్రార్థించి కన్నుమూశాడు. సౌలు అనే వ్యక్తి అతని చావుకు సమ్మతించాడు. హతసాక్షులైన విశ్వాసుల్లో స్టెఫెను ప్రథముడు. రాళ్లతో కొట్టే సమయంలో గుంపులోని సాక్షుల్లో ఒకడు సౌలు అనే యువకుడు. అక్కడ గుమికూడిన ప్రజలు సౌలు పాదాల దగ్గర తమ వస్త్రాలు ఉంచి రాళ్ళు రువ్వారు. ఇక సందేశంలో ఇమిడి ఉన్న అనేక సత్యాలను వినడానికి మనము సిద్ధపడదామా? ప్రియ శ్రోతలు, రండి, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 36 నుండి 60వ వచనం వరకు. ఏకాగ్రతతో వినండి. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టిస్తాడు అని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే ఇతడే. సీనాయి పర్వతము మీద తనతో మాట్లాడిన దేవదూతతో మన పితరులతో అరణ్యములోని సంఘమందుండి మనకివ్వటానికి జీవవాక్యములను తీసుకున్నవాడు ఇతడే. ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతన్ని తోసివేసి తమ హృదయములలో ఈజిప్టుకు పోగోరిన వారై మాకు ముందు నడిచే దేవతలను మాకు దయచెయ్యి, ఈజిప్టు దేశములో నుండి మనలను తోడుకొని వచ్చిన ఈ మోషే ఏమయ్యాడో మాకు తెలియదు అని అహరోనుతో అన్నారు. ఆ దినములలో వారొక దూడను చేసుకొని ఆ విగ్రహానికి బలి అర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లసించారు. వారికి పరాంగుఖుడై ఆకాశ సైన్యమును సేవించడానికి వారిని దేవుడు విడిచిపెట్టాడు. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఈలాగు రాయబడి ఉన్నది: ఇశ్రాయేలు ఇంటివారలారా, మీరు అరణ్యములో 40 ఏండ్లు బలిపశువులను అర్పణములను నాకు అర్పించారా? మీరు పూజించడానికి చేసుకున్న ప్రతిమలైన మొలెకు గుడారమును, రొంఫా అనే దేవత యొక్క నక్షత్రమును మోసికొని పోయారు. గనుక బాబెలు అవతలికి మిమ్మును తీసుకొని పోతాను. అతడు చూచిన మాదిరి చొప్పున దానిని చెయ్యాలని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరుల వద్ద ఉంది. మన పితరులు తమ పెద్దల చేత దానిని తీసుకున్నవారై దేవుడు తమ ఎదటి నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశములోనికి దానిని తీసుకువచ్చారు. అది దావీదు దినముల వరకు ఉంది. అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవునికి నివాస స్థలము కట్టగోరాడు. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించాడు. అయినా ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కోసము ఎలాంటి మందిరము కడతారు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెబుతున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములో నివసింపడు. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు.
మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసించకుండా ఉన్నారు? ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందుగా తెలిపిన వారిని చంపారు. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారయ్యారు. మీరు దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రమును పొందారు కాని దానిని గైకొనలేదు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఇంతవరకు ఇది స్టెఫను చేసిన మహాప్రసంగం. మొదటి నుండి ముగింపు వరకు ఈ ప్రసంగం చరిత్రలోని విశేషాలను తేటతెల్లంగా వివరించింది. మోషేను గురించి స్టెఫను మాట్లాడాడు. మోషేకు జీవవాక్యములు అప్పగించబడ్డాయి. అరణ్యములోని సంఘటన ఇది. మోషే జీవవాక్యములను స్వీకరించాడు. దీనికి దేవదూత, పితరులు, అరణ్యమందలి సంఘము సాక్షులు. నిర్గమకాండం 19వ అధ్యాయం 3 నుండి 17-18 వచనాలలో అరణ్యములోని సంఘం ప్రస్తావించబడింది. సీనాయి అరణ్యములో పర్వతము ఎదుట ఇశ్రాయేలీయులు విడిది చేశారు. దేవుణ్ణి కలుసుకోవడానికి మోషే పాళెములో నుండి ప్రజలను రప్పించగా వారు పర్వతము దిగువన నిలిచారు. యెహోవా అగ్నితో సీనాయి పర్వతము మీదికి దిగివచ్చినందున అదంతా ధూమమయమై ఉన్నది. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచింది. పర్వతమంతా మిక్కిలి కంపించింది. వారొక దూడ విగ్రహాన్ని చేసుకొని దాన్ని పూజించారు. దానికి ఫలితంగా శిక్ష అనుభవించారు. బబులోనుకు చెరపోయారు. అరణ్యంలో సాక్ష్యపు గుడారం వారి మధ్యన ఉన్నది. యెహోషువ నాయకత్వంలో వారు ఆ సాక్ష్యపు గుడారంతోనే వాగ్దత్త భూమిలో ప్రవేశించారు. దావీదు కాలం వరకు ఆ సాక్ష్యపు గుడారం ఉంది. దేవాలయ నిర్మాణం విషయమైన ఆసక్తి దావీదుకు ఉంది. అయినా సొలొమోనే దేవాలయం నిర్మించాడు. అయినా దేవుడు మానవ నిర్మితమైన హస్తకృతమైన ఆలయములో నివసించడు. స్టెఫను అన్నాడు, మీరు మీ పితరులలాగే పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. మీరు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. స్టెఫను ఎంతో ధైర్యంగా మాట్లాడడానికి సాహసించాడంటే అది కేవలం పరిశుద్ధాత్మ శక్తి. 54వ వచనం, వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికారు. అయితే స్టెఫను పరిశుద్ధాత్మతో నిండినవాడై ఆకాశం వైపు తేరి చూచి అన్నాడు, దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండడము చూస్తున్నాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణము వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్లు రువ్వి చంపారు. సాక్షులు సౌలు అనే ఒక యువకుని పాదముల వద్ద తమ వస్త్రములు పెట్టారు. ప్రభువును గూర్చి మొర్రపెడుతూ, యేసు ప్రభూ, నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుతూ ఉండగా వారు అతన్ని రాళ్లతో కొట్టారు. అతడు మోకాళ్ళూని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకు అని గొప్ప శబ్దముతో పలికాడు. ఈ మాట పలికి నిద్రించాడు. సౌలు అతని చావుకు సమ్మతించాడు. సోదరీ సోదరులారా, వింటున్నారా? ఈ అధ్యాయంలో స్టెఫను ప్రసంగమే కొనసాగింది. అరణ్యములోని సంఘము అని స్టెఫను తన ప్రసంగంలో పేర్కొన్నాడు. 38వ వచనం, అరణ్యంలో సంఘము అంటాడేమిటి? కొత్త నిబంధనలో సంఘము అనే మాటను ప్రత్యేకంగా మనం వాడుతాము. సంఘము అనడానికి గ్రీకు పదం ఎక్లీషియా, అనగా లోకములో నుండి బయటికి పిలువబడింది. అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజ ఈజిప్టు నుండి వెలుపలికి పిలువబడిన వారు అనే సామాన్యార్థంలో సంఘము అన్నాడు. అంతే. ఒక ప్రత్యేకమైన సంకల్ప సిద్ధి కోసం దేవుడు తన వారిని ఈ విధంగా తీర్చిదిద్దుకుంటాడు. అరణ్యంలో ఇశ్రాయేలీయులు మానసికంగా తిరోగమన భావాలతో అట్టిట్టయిపోయారు. లోక ప్రవృత్తి పాపం, శరీరానుసారమైన మనస్సు పాపం. ఇలాంటి అంతర్గత తిరోగమనం చాలామందిలో ప్రవర్తిల్లుతోంది. శోచనీయం. ఇతరుల వైపు వేలు పెట్టి చూపి వారి పాపాలను ఖండించేవారు
ఆత్మ పరీక్ష చేసుకోవాలి. ఈజిప్టును భౌతికంగా వదిలిపెట్టి వచ్చారే కాని వారి మనస్సు ఈజిప్టునకే పరిగెత్తిపోతోంది. మోషేను వారు తిరస్కరించారు. మోషే సంగతి మాకు వద్దు అన్నారు. ఇతరుల వలె విగ్రహారాధనకు ఉపక్రమించారు. అందుకే మోషే, ఆ తరువాత యెహోషువ ప్రజలను సవాలు చేస్తూ అడిగారు, మీరు దేవుణ్ణి, దేవుని ఆరాధనను కోరుకుంటారా, లేక అన్య సాంప్రదాయాలను, వారు పూజించిన విగ్రహాలను కోరుకుంటారా? మన యేసు మోషే కంటే శ్రేష్ఠుడు, యెహోషువ కంటే శ్రేష్ఠుడు. యెహోషువ అనే పేరుకు హ్రస్వరూపమే యేసు. దేవాలయం కట్టాలని దావీదుకే ముందు కోరిక కలిగింది. సొలొమోను కట్టాడు. అసలు ఆ మందిరాన్ని దావీదు మందిరం, దావీదు కట్టించిన ఆలయం అనాలి. సొలొమోను ఆలయం, సొలొమోను మంటపం అంటూ దానికి సొలొమోను పేరు పెట్టడం జరిగింది. స్టెఫను ఈ వివరాలన్నీ తన ప్రసంగంలో మాట్లాడుతూ సమకాలీన నాయకత్వాన్ని కటువుగా మందలిస్తూ అన్నాడు, మూర్ఖులారా, మెడవంగని తరమా, మీ చెవులకు హృదయాలకు సున్నతి చేసుకోండి. పరిశుద్ధాత్మను ఎదిరించే తరమా, మీ పితరుల మొండితనం మీరు పోనిచ్చారు కారు. తుట్టతుదకు మీరు జీవాధిపతి అయిన యేసునే శిలువ మరణానికి గురిచేశారు. ఇది న్యాయమేనా అని అడిగాడు. మీరందరూ మోసగాండ్లు, తిరుగుబాటుదారులు, హంతకులు. దేవదూతల చేతి మీదుగా ధర్మశాస్త్రాన్ని గైకొన్నారు గాని మొదట్నుంచి ధర్మశాస్త్రమును ఉల్లంఘిస్తూనే ఉన్నారు. పితరుల్లాగే చెవులు మందగించిన వారై దేవుని మాట వినకుండా ఉన్నారు. స్టెఫను ప్రసంగం హతసాక్ష్య సందేశం. ఈజిప్టు నుండి విడుదల, మోషే నాయకత్వం, ఇశ్రాయేలు ప్రజల తిరుగుబాటు, అరణ్య ప్రయాణమంతా తిరుగుబాటే. లేగదూడ తయారీ, దేవుని ఆగ్రహాన్ని రేపిన వైనం, విగ్రహారాధన ఒక ఉన్మాదమై వారిలో ప్రకోపించిన విధానం స్టెఫను చూపాడు. దానికి ఫలితంగా ఇశ్రాయేలు ప్రజలు బబులోనుకు చెరగొని పోబడ్డారు అని వివరించాడు. యెహోషువతో స్టెఫను తన ప్రసంగం ముగించాడు. పరిశుద్ధ దేవా స్తుతింతును, స్తోత్రార్హుడా నిన్నే ప్రణుతింతును. పరిశుద్ధ దేవా స్తుతింతును, స్తోత్రార్హుడా నిన్నే ప్రణుతింతును. ఆరాధనా 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 ఆరాధనా. నా ఎడల నీకున్న తలంపులు విస్తారమైనవి, అతి శ్రేష్టమైనవి. నా ఎడల నీకున్న తలంపులు విస్తారమైనవి, అతి శ్రేష్టమైనవి. శాశ్వతమైన కృప చూపినావు, నీ ప్రేమ ఎంత అతి మధురము. శాశ్వతమైన కృప చూపినావు, నీ ప్రేమ ఎంతో అతి మధురము. ఆరాధనా
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా గాఢాంధకారములో నేనున్నప్పుడు నీ బాహువే నన్ను రక్షించెను. గాఢాంధకారములో నేనున్నప్పుడు నీ బాహువే నన్ను రక్షించెను. నా కొరకు మరణించి తిరిగి లేచినావు, నీ కొరకి నేను జీవింతును. నా కొరకు మరణించి తిరిగి లేచినావు, నీ కొరకి నేను జీవింతును. ఆరాధనా యెహోషువ నాయకత్వంలో వారు కనాను భూమిలో ప్రవేశించారు. ఇది వారికి వాగ్దత్త భూమి. అలాగే మనకు పరలోకమే వాగ్దత్త భూమి. మనల్ని అక్కడికి నడిపించే మహానాయకుడు యేసు. దేవదూతల మధ్యవర్తిత్వంలో ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది. కాని ఏమి ప్రయోజనం? వీరు ధర్మశాస్త్రాన్ని పదే పదే మీరుతూనే ఉన్నారు. సోదరీ సోదరులారా, స్టెఫను ప్రసంగం ముగించాడు. స్టెఫను హతసాక్ష్యం నేపథ్యంలోనే సౌలు అనగా తార్సువాడైన సౌలు, పౌలు మనకు పరిచయమవుతున్నాడు. స్టెఫను ప్రసంగమైతే విన్నారు గాని వారికి ఉక్రోషం పుట్టుకొచ్చింది. పండ్లు పటపట కొరికారు. స్టెఫను చనిపోతూ పైకి చూచాడు. దేవుని కుడిపార్శ్వమున యేసు నిలిచి ఉండగా స్టెఫను చూచాడు. యేసు మహిమలో స్టెఫనుకు కనిపించాడు. అన్ని నామముల కంటే పైనామం యేసు నామం, మహోన్నత నామం. యేసు ప్రభువు ఎంతో పైకి హెచ్చించబడ్డాడు. దేవుని కుడిపార్శ్వమున తండ్రి సింహాసనమందు కూర్చొని ఉన్నాడు యేసు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం అంటోంది, ఆయన దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామమును పొందాడో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడైన దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి అంత గొప్ప పదోన్నతి పొందాడు యేసు. ఆయన మన విమోచన కార్యము తానే ముగించినవాడై పరలోక తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. అయినా ఆయన ఇంకా మన పక్షాన పనిచేస్తూనే ఉన్నాడు. అయితే ఆయన తన ప్రథమ హతసాక్షి అయిన స్టెఫనును స్వీకరించటానికి, స్వాగతం పలకటానికి నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. స్టెఫను, తార్సువాడైన సౌలు, ఈ ఇద్దరి ముఖాలు ఒక్కసారి చూడండి. స్టెఫను ముఖం దేవదూత ముఖంలాగా ప్రకాశించింది. తార్సువాడైన సౌలు ముఖంలో విద్వేషం, మత్సరం, కక్ష, కార్పణ్యం కనపడుతున్నాయి. స్టెఫను యేసు శిలువకు కుడివైపున ఉన్నాడు. తార్సు పౌలు ఎడమవైపున ఉన్నాడు. త్వరలో తను కూడా కుడివైపుకు వస్తాడు. స్టెఫను నిద్రించాడు. యేసే స్టెఫనును నిద్రపుచ్చాడు. పునరుత్థానం వరకు, ఎత్తబడే వరకు అతణ్ణి నిద్రపుచ్చాడు. యేసు సన్నిధిలోకి స్టెఫను వెళ్ళిపోయాడు. యేసు తన తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్నవాడల్లా లేచి స్టెఫనుకు మహిమలోనికి ఘన స్వాగతం చెప్పాడు, సుస్వాగతం పలికాడు. అయితే తార్సువాడైన సౌలు ఒక పరిసయ్యుడు. తనకేం తక్కువ, అంతా ఉంది అనుకున్నాడు. స్టెఫను కన్నులెత్తి పైకి చూస్తుంటే తనూ చూచాడు.
తనకెవరూ కనపడటం లేదు. అతనిలో ఒక తీవ్రమైన పగ, విద్వేషం, కక్ష, వృధాతిశయం తల ఎత్తసాగింది. రెచ్చిపోయాడు సౌలు. స్టెఫను చూస్తున్నదేమో తాను చూడలేకపోతున్నాడు. అతనికి ఉన్నదేదో అది తనకు లేదు. అదే అతనిలోని కుళ్ళు, అసూయ. స్టెఫను సాక్ష్యం సౌలు హృదయంలో గొప్ప రభస రేపింది. అతనిలో సంఘర్షణ మొదలైంది. దమస్కు మార్గమందలి దర్శనానికి సౌలును సిద్ధపరిచింది స్టెఫను సాక్ష్యం. సోదరీ సోదరులారా, వింటున్నారా? స్టెఫను ప్రసంగం ఒక గొప్ప సాహసం. మొదట్నుంచి మీ పితరులు మొండి మనుషులు అన్నాడు స్టెఫను. మోషే కాలంలో బంగారు లేగదూడను చేసుకున్నారు. ఆమోసు ప్రవక్త సేవాకాలంలో మొలెకును నక్షత్ర దేవతను కొలిచారు. ఆమోస్ 5వ అధ్యాయం 27వ వచనం, దేవుడు విధించిన శిక్ష, నేను దమస్కు పట్టణము అవతలికి మిమ్ములను చెరగోనిపోతాను అని యెహోవా సెలవిస్తున్నాడు. ఆయన పేరు సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ఇశ్రాయేలీయులకు అన్నీ ఉన్నా ఏమీ లేనివారయ్యారు. వారికి ప్రవక్తలున్నారు, ధర్మశాస్త్రం ఉంది, దశాజ్ఞలున్నాయి. అయినా వారి అవిధేయత వల్ల, తిరుగుబాటు వల్ల వారు తమ దేవునికి దూరమయ్యారు. వారు దేవుని శక్తిని తమ వ్యతిరేక వైఖరి వల్ల నిరర్ధకం చేసుకున్నారు. దేవాలయం వారికి ఆశీర్వాదం, కాని వారు దానిని తృణీకరించినందుచేత అదే వారికి శాపమైంది. దేవుణ్ణి ఆరాధించడానికి బదులు శాపాన్నే ఆరాధించారు. ఇది మరీ విడ్డూరం. సమస్త లోకానికి ఆయన ప్రభువు. కేవలం యెరూషలేముకు మాత్రం కాదు, అన్ని జాతులకు, అన్ని రకాల ప్రజలకు ఆయన దేవుడు. అందరినీ తన వైపునకు ఆయన ఆకర్షించుకోవాలి. మొదట ఇశ్రాయేలును ఏర్పరచుకున్నాడు. పూర్వీకులు గతంలో ప్రవక్తలను చంపారు. ఇప్పుడు వారు మెస్సీయాని హత్య చేశారు. వారి అవిధేయతకు కారణం తిరుగుబాటు మనస్తత్వం అని స్టెఫను తన ప్రసంగంలో ఖండితంగా చెప్పాడు. స్టెఫను ప్రసంగ ధోరణిలో కోపము, దుఃఖము రెండూ మేళవించాయి. దేవునికి వ్యతిరేకంగా వారు చేస్తున్న దానికి కోపము, దేవుడు ఇవ్వచూపే మహోజ్వలమైన భవితకు వారు దూరమైపోయారే అనే దుఃఖము స్టెఫను గుండెను నింపివేశాయి. స్టెఫను సత్యం కోసం నిలిచాడు. మరణాన్ని సైతం లెక్క చేయలేదు. స్టెఫను తన చుట్టూరా నిలిచి ఉన్న వారి ముఖాల్లోకి చూడలేదు. అతని చూపులు స్థలాన్ని, కాలాన్ని అధిగమించి పరలోక దిశగా ప్రసరించాయి. పరలోకంలో యేసును చూచాడు. అతని మాటలు మతాధిపతులకు దైవదూషణగా ధ్వనించాయి. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 6వ వచనం, వానిని కటాక్షించకూడదు, వాని యందు జాలిపడకూడదు, మాటుపరచకూడదు, అవశ్యముగా వాణ్ణి చంపాలి. యేసు మీద పరిసయ్యుల విద్వేషం, సద్దూకయ్యులకు సంఘం మీద ఉన్న ఉక్రోషం చెప్పతరం కాదు. స్టెఫనును రాళ్లతో కొట్టి చంపాలని వారు పూనుకున్నారు. నేరస్తుణ్ణి ఎత్తు నుండి కిందికి పడదోస్తారు. ఆ పాటుకు నేరస్తుడు చస్తాడా సరి, లేకపోతే ఒక పెద్ద రాయి అతని మీద పడేస్తారు. అతడు చచ్చే వరకు రాళ్లు వేస్తూనే ఉంటారు. స్టెఫను సాహసములోని రహస్యమేది? పరలోకంలో ప్రభువు చేతులు చాచి అతన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. స్టెఫను యేసులాగా బ్రతికాడు. చనిపోయేటప్పుడు కూడా యేసు మనస్సే అతనికి ఉంది. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని యేసు అన్నాడు. స్టెఫను కూడా, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకు అని చెప్పి నిద్రించాడు. ఈ సందర్భంలో మనం అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనాన్ని గుర్తించాలి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపొస్తలులు తప్ప అందరూ యూదయ్య, సమరయ్య దేశముల యందు చెదిరిపోయారు. అపొస్తలులు అక్కడే ఉన్నారు. ఆరంభంలో క్రైస్తవులందరూ యూద జాతీయులే. ఇప్పటి నుండి సంఘం
యూదేతరుల మధ్యకు విస్తరించింది. శ్రమలను బట్టి చెదరిపోయిన క్రైస్తవులు తమతో కూడా సువార్తను తీసుకువెళ్లారు. 8వ అధ్యాయంలో ఫిలిప్పు మనకు కనిపిస్తాడు. సంఘం ప్రత్యేకించిన 7 పరిచారకులలో స్టెఫను తరువాత ఫిలిప్పు సమరయులకు సువార్త ప్రకటించాడు. యూదులకు అన్యులకు మధ్య సమరయులు వంతెన లాంటివారు. సమరయులు అంటే సగం యూదులు సగం అన్యులు. ఆ తరువాత ఫిలిప్పు ఒక అన్యుడికి, ఐథియోపియ నపుంసకునికి సువార్త ప్రకటించాడు. సంఘ ఉద్యమం భూదిగంతాల వరకు ఏ విధంగా విస్తరిస్తూ వచ్చిందో చూడండి. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? యేసు సువార్త విశ్వవ్యాప్తమైన పరిమాణము కలది. సువార్త అంటే క్రీస్తే. క్రీస్తుని మనం ప్రకటించాలి. ప్రియ శ్రోత, నీవి క్రీస్తును నీ రక్షకునిగా, ప్రభువుగా సన్నిహితంగా ఎరుగుదువా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు మనము స్టెఫను చేసిన సుదీర్ఘ ప్రసంగంలోని విశేషాలను గమనించాం. ఈ ప్రసంగంలో స్టెఫెను మోషేను గూర్చి ప్రస్తావిస్తూ ప్రధాన యాజకులు బంగారు దూడను పూజించడానికి సిద్ధపడ్డారని, ఐగుప్తు నుండి వచ్చిన వారి ప్రవర్తన వివరాలు చెప్పినందుకు స్టెఫెను మాటలు ప్రధాన యాజకులకు మరింత కోపం తెప్పించాయని గమనించాం. ఫలితంగా స్టెఫెనుపై దాడికి పాల్పడ్డారు. అయితే అతడు పైకి చూచినప్పుడు ఆకాశం తెరవబడడం, యేసు దేవుని కుడి పార్శ్వంలో నిలవబడి ఉండడం చూశాడు. ఆ మతోన్మాద గుంపు స్టెఫెనును పట్టణం నుండి వెళ్ళగొట్టి అతనిని రాళ్లతో కొట్టింది. అప్పుడు అతడు, ప్రభువా, ఈ పాపము వారిపై మోపకుమని ప్రార్థించి కన్నుమూశాడు. సంఘ చరిత్రలో హతసాక్షులైన విశ్వాసుల్లో స్టెఫెను మొట్టమొదటివాడు. ఇశ్రాయేలు ప్రజల జీవితాలు మనకు ఎంతో చక్కటి దృష్టాంతాలుగా ఉంటున్నాయి. అనేకసార్లు మనము కూడా ఐగుప్తు అనే లోకాన్ని వదిలిపెట్టి వచ్చామే, కానీ మన మనసు ఐగుప్తునకు పరుగెడుతూనే ఉంటుంది. మోషే ఎంతో సహనంతో తన ప్రజలను నడిపించాడు. అయితే మన యేసు మోషే కంటే శ్రేష్ఠుడు, యెహోషువ కంటే శ్రేష్ఠుడు. యెహోషువ అనే పేరుకు హస్వరూపమే యేసు. స్టెఫెను మతాధికారులను ఉద్దేశించి పలికిన మాటలు ఎంతో కఠినంగా ఉన్నాయి. వారి యొక్క కఠిన హృదయాన్ని సూచిస్తూ, మూర్ఖులారా, మెడవంచని తరమా, మీ హృదయాలకు చెవులకు సున్నతి చేసుకోండని హెచ్చరించాడు. నేటి ప్రజల పరిస్థితి కూడా ఇలాగే ఉన్నది. ఇక వచ్చే పాఠంలో సువార్త అన్యులకు ఎలా విస్తరించిందో తెలుసుకుంటాం. ఈ హెచ్చరికలతో కూడిన సత్యాలు మీ జీవితాలకు అన్వయించుకోవాలని కోరుచున్నాం. అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు.